ఇవాళ మనకి రెగ్యులర్గా వచ్చే ఇంకో సందేహం గురించి క్లారిఫై చేసుకుందామే. కాంతి కిరణం యొక్క చివరిని మనం చూడలేం. ఎందుకని? కాంతి కిరణం అంటే కాంతి పయనించే మార్గాన్ని చూపే సరళ రేఖ. నిజానికి మనం చూసేది కాంతి కిరణం కాదు, మనకి కనపడేది కాంతి పుంజం. ఇది కొన్ని కాంతి కిరణాల సముదాయం. మన కంటి వైపు నేరుగా దూసుకొచ్చే కాంతి పుంజాన్ని మనం చూడగలుగుతున్నామంటే దాని అర్థం దానిలోని కాంతి శక్తి మన కంటికి చేరిందనే. కాంతి శూన్యంలో కూడా పయనించే విద్యుదయస్కాంత తరంగం. ఈ తరంగాలు సరళ మార్గంలో అత్యంత వేగంగా సెకనుకి 3 లక్షల కిలోమీటర్ల వేగంతో వాటిని ఏదైనా వస్తువు శోషించే వరకు కానీ వాటి మార్గాన్ని మార్చే వరకు కానీ పయనిస్తూ ఉంటుంది. రాత్రి వేళల్లో ఒక టార్చ్ లైట్ని ఏటవాలుగా ఆకాశం వైపుకు వేస్తే చీకట్లోకి అతి వేగంగా పయనించే ఆ కాంతి పుంజం ముందు భాగాన్ని మనం చూడలేం. అలాగే టార్చ్ లైట్ని ఆఫ్ చేసిన కాంతి పుంజం చివరిని మనం చూడలేము. దానికి కారణం కాంతి శక్తి అత్యంత వేగంగా ప్రయాణించడమే.